సంధ్యా థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 2 గంటలుగా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసుల విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, సీఐ రాజు విచారిస్తున్నారు. బన్నీకి ఏసీపీ 20 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన, ప్రెస్ మీట్ అంశాలపై ఈ ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు అవసరమైతే ఆయన్ను సంధ్యా థియేటర్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు జరిగిన ఘటనలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఇక చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ ఎలా జరుగుతుందో మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగినటువంటి ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయినటువంటి ఘటన నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది దానిపైన కూడా విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. హల్లు ఐకాన్ హీరో, స్టార్ హీరో ఉన్నటువంటి అల్లు అర్జున్కు దాదాపుగా సుమారుగా 2 గంటల పాటు విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఫస్ట్ రోజు డే 1 రోజు ఏం జరిగిందని దానిపైన విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ తను ఎన్ని గంటలకు బయలుదేరుతాను మేనేజ్మెంట్కి చెప్పాడు, సినిమా థియేటర్ మేనేజ్మెంట్కు. అసలు సినిమా థియేటర్ మేనేజర్లు తనకు ఏం చెప్పాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చిందా, మరి పోలీసులకు సమాచారం వచ్చి అని చెప్పి చెప్పిన పరిస్థితి. మరి పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, అసలు తను రావడానికి సినిమా చూసి రావడానికి నువ్వు ర్యాలీగా రావడానికి చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ తను ఓపెన్ టాప్ జీప్ ఏదైతే తను వచ్చిందో తన వెహికల్లో ఓపెన్ టాప్ రూప్లో వచ్చినటువంటి వాహనంలో చేతులు ఊపుకుంటూ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్కు వచ్చిన తర్వాత అక్కడ అందరికీ అబద్ధం చేసిన సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో సినిమా ప్రేక్షకులు అందరూ కూడా సంధ్య థియేటర్కు చేరుకుంది. అక్కడ ఆల్రెడీ 6 థియేటర్స్ ఏదైతే ఉన్నో సంధ్య థియేటర్, సంధ్య 35 ఉంది, సుదర్శను, దేవి, ఓడియన్, ఇటువంటి థియేటర్లకు ఉన్నటువంటి పబ్లిక్ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వీళ్ళందరూ కూడా అక్కడ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలుసుకున్న వెంటనే అక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం సీసీ కెమెరా ఉన్న రికార్డులు అన్నీ చూస్తే మాత్రం అనేకమైనటువంటి పబ్లిక్ చేరుకోవడం జరిగింది. అంటే ఒక పబ్లిక్ను అక్కడ కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితి. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ బౌన్సర్లు దాదాపుగా 40 నుంచి 50 మంది బౌన్సర్లు రావడము, ఆ బౌన్సర్లు ఉధృతంగా అక్కడ పబ్లిక్ను నెట్టడము, ఇవన్నీ చూసినట్టయితే అక్కడ ఘటనకు కారణము అయినటువంటి భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ రాకుంటే ఆ తొక్కిసలాట జరిగేదే కాదని భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా చిక్కడపల్లి పోలీసులు స్వాధీనం చేసుకోవడం సేకరించిన తర్వాతనే కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ కంపల్సరీ. ఎందుకంటే తను ఆల్రెడీ సినిమా చూడడానికి రావడం వేరు, ర్యాలీగా రావడం వేరు. తన వెంబడి 40 నుంచి 50 మంది బౌన్సర్లు వచ్చారు. అంటే ఆ బౌన్సర్లు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే బౌన్సర్లా, ఆ బౌన్సర్లకు వీళ్ళు ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు, బౌన్సర్లు తీసుకొచ్చారంటే ఎవరు సప్లై చేశారు, ఏ ఏజెన్సీ నుంచి వచ్చారు అని దానిపైన ఆరాధిస్తున్న పరిస్థితి. అంటే బౌన్సర్లను అంతమంది రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే అలా అక్కడ పరిస్థితులు బాగలేని సమయంలో రాకూడదని చెప్పినామని పోలీసులు చెప్తున్నారు. అక్కడ నుంచి సంధ్య థియేటర్ యజమానులకు మేనేజర్ ఎవరైతే ఉన్నారో సంతోషి వీళ్ళకి ఎటువంటి సమాచారం ఇచ్చాడు అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు రాకూడదు అని చెప్పడం జరిగిందా, అసలు చెప్పలేడా అన్న దానిపైన పోలీసులు తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అనేకమైనటువంటి వైరల్ అయినటువంటి పరిస్థితి. ఆల్రెడీ అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తర్వాత కూడా తను ప్రెస్ మీట్ పెట్టడము, తనకు ఆల్రెడీ ఘటన జరిగి రేవతి చనిపోయిన తర్వాత నాకు 2 రోజుల తర్వాత తెలిసిందని చెప్పి మీడియాను తప్పుదో పట్టించడము, ప్రజలకు ఇవన్నీ కూడా చెప్పడం బట్టి చూస్తే మాత్రము ఆ కేసు ఆల్రెడీ దర్యాప్తులో ఉండగా ఇటువంటి మాట్లాడడం తప్పు అని కూడా భావిస్తున్న పరిస్థితి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలు కనుక చూస్తే తన సినిమాకు వస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ సరైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడము, అక్కడ ఉన్న సినిమా థియేటర్ కెపాసిటీ ఎంత ఉన్నది, అక్కడ పబ్లిక్ ప్రేక్షకులు ఎంతమంది వచ్చారు, ఆ ప్రేక్షకులకు నిలబడేటువంటి ప్లేస్ లేకపోవడం. ఎందుకంటే అక్కడ సినిమా థియేటర్కి సంబంధించినటువంటి చూస్తే సంధ్యా 35-70 మేము ఏదైతే ఉన్నదో ఆ సినిమా థియేటర్ చిన్న థియేటర్, అక్కడ ప్లేస్ లేదు. అక్కడ 2 గేట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ థియేటర్ 35కి ఒక గేట్ ఉంది, 70mm ఒక గేట్. ఆ 2 గేట్ల నుంచి పోవడం రావడం అన్నీ కూడా అక్కడ హిన్ను లేదు, హౌట్ లేదు. కేవలం ఆ 2 గేట్ల ద్వారానే బయటకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఒకవేళ హిన్ను హౌట్ ఉంటే ఆ హౌట్ వచ్చేది కూడా బయటికి వెళ్తారు, హిన్ అంటే లోపలికి వచ్చారు. అటువంటివి లేకుండా కేవలం 2 గేట్లు ఉన్నాడు. ఆ 2 గేట్లు ఉండడంతోనే అనేకంగా పబ్లిక్ అక్కడ చొరబడము, ఆ లోపలికి రావడంతోనే ఐకాన్ స్టార్ లోపలికి రావడము, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ రావడంతో
తీసుకొని బౌన్సర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళని నెట్టుకుంటూ లోపలికి పంపడము అవన్నీ జరిగిన ఘటన తొక్కిసలాట జరిగింది. అక్కడ చనిపోయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ, ఇప్పుడు ఆల్రెడీ విచారిస్తున్నటువంటి ఏసీపీ కూడా ఆ రోజు ఘటన స్థలంలో తనకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కానీ డిఏ కానీ ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు వెళ్ళి అక్కడ మహిళ తొక్కిసలాట జరిగిందండి, తొక్కిసలాట జరిగిందంతా ఒక మహిళ చనిపోయింది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా తన సినిమా మొత్తం పూర్తిగా సినిమా చూసే వెళ్ళిపోతానని చెప్పి చెప్పడము, ఈ అంతా వాగ్వాదం జరిగినట్టు కూడా పోలీసులు అక్కడ రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా తనకు చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి చెప్తాను. ఎందుకంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాట జరిగింది, అక్కడ మహిళ చనిపోయింది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ప్రాధేయపడ్డప్పటికీ తను వెళ్ళలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హైకాన్ స్టార్ ఉన్నాడు, అక్కడ ఆల్రెడీ చనిపోయింది మహిళ, ఇంకా పబ్లిక్ ఉన్నారు, బయట ఉన్నారు, అవన్నీ ఉన్నారు, ఇంకా తను చూడాలని చాలామంది అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో వెయిట్ చూస్తున్నారు. ఎందుకంటే తను మళ్ళీ బయటకు వచ్చి పోలీసులు బయటకు పట్టుకొచ్చిన తర్వాత 9:45 అక్కడ లోపలికి వచ్చి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ అక్కడ గలాట జరిగిన తర్వాత బయటకు వెళ్తుంటే మళ్ళీ అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో అందరికీ అభివాదం చెప్తూ చేతులు ఊపుతూ మొత్తం ఓపెన్ టాప్ జీప్లో వెహికల్ ఏదైతే ఉన్నదో రూఫ్ టాప్లోకి వెళ్ళిపోయి చెప్తున్నటువంటి సన్నివేశాలు వాటన్నిటిని కూడా పోలీసులు సేకరించారో వాటి ఆధారంగానే మళ్ళీ ఒకసారి విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ అవసరం కూడా కాసేపట్లో విచారణ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే సంధ్య థియేటర్లో ఘటన జరిగిందో అసలు అవసరం అనుకుంటే తను మళ్ళీ ఇప్పుడు తీసుకుపోతామని చెప్తున్న పరిస్థితి. అక్కడ సంధ్య థియేటర్ పరిసర ప్రాంతాల్లో తిను వచ్చినటువంటి తీరు, తను సినిమా థియేటర్లకు వెళ్ళినటువంటి తీరు, లొకేషన్ ఏదైతే ఏదైనా బౌన్సర్లు వచ్చినట్టు తీరు, ఇవన్నిటిని కూడా తను ఎక్కడైతే సీట్లో కూర్చున్నాడు ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అవసరం అనుకుంటే ఈరోజు వెళ్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి విచారించిన తర్వాత మరి కాసేపట్లో తీసుకువెళ్తారా లేకుంటే పోస్ట్పోన్ చేస్తారా, అది సీన్ ఆఫ్ అఫెన్స్ సంబంధించినటువంటి ఐఓ అధికారి ఎవరైతే వాళ్ళు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైతే దాదాపుగా 2 గంటల పాటు విచారణ జరుగుతూనే ఉన్నది. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు ఉన్నటువంటి 20కి పైగానే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ డే 1 నుంచి కూడా తిని ఎన్ని గంటలకు వస్తానని చెప్పాడు. మరి తను ఎవరు చెప్పారు? సినిమా థియేటర్ మేనేజ్మెంట్ చెప్పారు. ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం చెప్పింది? పోలీసులకు వీళ్ళు చెప్పారు. ఆ పోలీసులు వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇచ్చారు? ఇదంతా కాన్వర్సేషన్ అంతా కూడా పోలీసులు కూడా విచారణలో చెప్తున్న పరిస్థితి. ఇదంతా చనిపోయిన తర్వాత కూడా తను మీడియా సమావేశం పెట్టడము, ఆ మీడియా సమావేశంలో తను చనిపోయినట్టు 2 రోజుల తర్వాత తను తెలిసింది అని చెప్పి ఈ కేసు ఏదైతే ఉందో తప్పుదో పట్టించాడు. తను ఏదైతే ఉందో ఆమె చనిపోయినట్టు నాకు తెలియదు అని రకరకాలుగా మీడియాతో మాట్లాడినటువంటి సన్నివేశాలు వాటిని ఆధారంగానే విచారణ చేస్తున్నాడు కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఫస్ట్ రోజు డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందనేది కూడా విచారణ చేస్తున్నారు. అది ఆ రోజు కూడా పోలీసులు కూడా అప్పటికి ఉన్న అధికారులు ఏసీపీ డీసీపీ కూడా తన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళతో మాట్లాడినట్టు విధానం కానివ్వండి, తను ఆల్రెడీ పోలీసులకు ఎటువంటి సమాచారం ఇచ్చాడు, ఏం చెప్పారు, ఇవన్నీ కూడా పోలీసులు కూడా పాయింట్ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తినకి ఈరోజు విచారణలో భాగంగా విచారించిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే వీళ్ళ పోలీసులకు కనుక సరైనటువంటి సమాచారం రాకుంటే మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలిచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కనుక కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే 2 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. కేవలం తనతో పాటు తనకు సంబంధించినటువంటి అడ్వకేట్ సమక్షంలోనే విచారణ చేస్తున్నటువంటి పోలీసు అధికారులు. ఎందుకంటే అక్కడ విచారణలో కూడా స్టేట్మెంట్ రికార్డులో కూడా సెంట్రల్ జోన్ డీసీపీ అండ్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ అండ్ హైవే ఉన్నట్టు రాజు నాయక్ వీళ్ళు ముగ్గురు సమక్షంలోనే అడ్వకేట్ ఉన్నాడు, అడ్వకేట్తో పాటు అల్లు అర్జున్ ఉన్నాడు, వీళ్ళని విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పాయింట్ అంటే ఆ రోజు ఏం జరిగింది, అసలు పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు, పోలీసులు ఆల్రెడీ రావద్దని చెప్పాము, పోలీసులు రావద్దన్న తర్వాత సినిమా థియేటర్ యజమానులు మీకు ఏం చెప్పారు, ఇదంతా పాయింట్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణమైంది అసలు వాళ్ళకి సంబంధించినటువంటి బౌన్సర్లు 50 మంది బౌన్సర్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సినిమా చూడాలి అనుకుంటే నార్మల్ కామన్ పీపుల్ లాగా వచ్చి డైరెక్ట్గా తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే అయిపోతుండే. వీళ్ళు కేవలం సినిమా మేనేజ్మెంట్కి చెప్పేసి తనకు ఒక కామన్ పీపుల్ లాగా సినిమా ఒక వెహికల్లో వచ్చి డైరెక్ట్గా లోపలికి తనకు ఏదైతే సీట్లు అక్కడ కేటాయించారో ఆ సీట్లో వెళ్ళి కూర్చొని చూస్తే సరిపోతుండే అని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తను డైరెక్ట్గా వస్తున్నట్టు అంత హైక్ చేయడము, తను పలానా టైంకి వస్తున్నాడు అని అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే తన ఫ్యాన్స్ సంబంధించిన అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్కి చెప్పడము, వాళ్ళందరూ కూడా అక్కడ రావడము, ఈ పక్కనున్న థియేటర్లో వాళ్ళ ప్రేక్షకులు టికెట్లు దొరకని వాళ్ళందరూ కూడా ఆశావాళ్ళు ఎవరైతే చూడడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రావడంతోనే అక్కడ క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయింది. ఆ క్రౌడ్ ఎక్కువ కావడము, బౌన్సర్లో కూడా తోపులాట, ఇదంతా కూడా ఇక్కడ ప్యానిక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ సినిమా థియేటర్లో ప్లేస్ చిన్నగా ఉండడము, పబ్లిక్ ఎక్కువ రావడము, కెపాసిటీకి మించి అక్కడ రావడంతోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయింది అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడము, అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగింది అనేది కూడా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఆమె చనిపోయిన 2 days తర్వాత నాకు తెలిసింది అని తను మీడియాతో చెప్పడము, అదేవిధంగా వాళ్ళకు డబ్బులు సహాయం చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పడము, అంటే ఒక ప్రాణానికి ఖరీదు కట్టి ఇస్తున్నాడు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి చెప్పడం వేరు, ఇంత లక్షలు ఇస్తున్నానని చెప్పడం రకరకాలుగా ఉన్నటువంటి వదంతులు వస్తున్నాయి. ఇప్పటికైతే దాదాపుగా ఇంకా విచారణ కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ
ఫర్దర్గా అవసరం కూడా ఇన్వెస్టిగేషన్ మరొకసారి పిలిచే అవకాశాలు కనిపిస్తున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ దుర్గేష్.